తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ కేసు విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారు అని బీజేపీ ఎంపీ కె లక్ష్మణ్ ప్రశ్నించారు. వెంటనే సిబిఐ విచారణ కోరి నిజానిజాలు వెలికి తీయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వము ఎందుకో మరి పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అవన్నీ కూడా వెలికి తీస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు తిన్న సొమ్మంతా కక్కిస్తాం, ప్రజలకే పంపిణీ చేస్తాం, తప్పు చేస్తే ఏ స్థాయి వ్యక్తినైనా ఉపేక్షించేది లేదు, జైలుకు పంపించడం ఖాయమని పదే పదే మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ డైలాగులన్నీ ఎందుకు కనుమరుగైనాయి? ఇప్పుడు ఎందుకు ఇన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు బయటికి వస్తూ ఉంటే ఆ పోలీసు అధికారులు ఆనాడు వారు మరి ప్రభుత్వంలో బాధ్యులుగా వివరిస్తూ చేసినటువంటి అక్రమాలు అన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉంటే మరి ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతూ ఉన్నది? కాళేశ్వరం మీద ఆ స్కామ్ మీద దర్యాప్తు అన్నారు, మరి విచారణ అన్నారు. అదే రకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నపత్ర లీకేజ్ మీద ఏ స్థాయి వ్యక్తి అయినా మరి ఉపేక్షించలేదన్నారు. ధరణి భాగోతం బయట పెడతాన్నారు. డ్రగ్స్ మాఫియాను ఆ రకంగా వాళ్ళు ఊచలు లెక్కిస్తామన్నారు. అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పైన కూడా మరి ఆ అధికారులు పోలీస్ అధికారులు పెద్ద ఆయన చెప్తేనే చేశాం అంటే కేసీఆర్ ప్రమేయంతోనే జరిగిందని ఆ రకంగా వారు వాంగ్మూలంలో మరి బయట పెడతా ఉంటే ఆ రకంగా మరి ఆనాడు ఈ ప్రజాస్వామ్యంలో ఒక మాఫియా రాజ్యాన్ని నడిపించి ఏ రకమైనటువంటి ఘాతుకాలకు పాల్పడ్డారు. మొత్తం రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాచి మరి శాంతి భద్రతల కోసము లేదా దేశ రక్షణ కోసం ఉపయోగించాల్సినటువంటి వ్యవస్థను సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నాయకుల మీద, వ్యాపారుల మీద, మరి అదే రకంగా రియల్టర్ల మీద, జర్నలిస్టులు, అడ్వకేట్సు, డాక్టర్సు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు, చివరికి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళందరి కూడా ఫోన్లు ట్యాపింగ్ చేశామని వారు చెప్తారు. చివరికి జడ్జీలను సైతం కూడా వద్దలేదని ఇంత బాహాటంగా వాంగ్మూలంలో మరి ఆ యొక్క అధికారులు వెలిపుచ్చినప్పటికీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ ఫోన్ ట్యాపింగ్కు నేను కూడా బాధ్యునని. మరి అటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఫోన్ ట్యాపింగ్ బాధితుగా జైలు పాలైన నీవు అన్నాడు కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ హయాంలో. మరి ఎందుకు ఇవాళ మరి కుర్చీ కోసమా లేదా ఢిల్లీ హైకమాండ్ యొక్క ఒత్తిళ్ల మేరక ఇవాళ మీరు మిన్నకుండిపోతున్నారు? ఎందుకు ఇవాళ మరి మీనమేషాలు లెక్క పెడుతున్నారు? ఈ నిఘా వ్యవస్థ మొత్తం కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసము లేదా ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి, బీజేపీ ఆర్థిక మూలాలను కూడా దెబ్బతీసే విధంగా అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ యొక్క ఈ యొక్క నల్ల డబ్బును, అక్రమ సంపాదనను ఎన్నికల్లో ఖర్చు పెట్టేదానికి సురక్షితంగా చేరాల్సిన చోటుకు చేర్పించేది కూడా మొత్తం ఈ పోలీస్ వ్యవస్థ దోహదపడ్డదంటే ఇంతకంటే దారుణం ఏదైనా ఉన్నది? పోలీస్ వ్యవస్థనే ఇంత దుర్వినియోగం చేస్తే ఆనాడు మరి స్వయంగా ఆ పెద్ద ఆయన పేరు మీద, కేసీఆర్ పేరు మీద అల్లుడు హరీష్ రావు పేరు ఆ యొక్క వాంగ్మూలంలో ప్రస్తావనకు వస్తే ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవటం లేదు? మరి ఈరోజు అంతటితో కాకుండా అధికార మార్పిడి సందర్భంగా ఈ యొక్క మరి పోలీసు అధికారులు మొత్తం వాళ్ళు సేకరించిన సమాచారం ధ్వంసం చేయడం అంటే ఇవాళ ప్రతిపక్ష నాయకుల ప్రత్యర్థుల యొక్క
మరి ఆ యొక్క సమాచారమే కాదు, అంతకుముందు ఈ వామపక్ష తీవ్రవాదము లేదా ఉగ్రవాదానికి సంబంధించినటువంటి సమాచారం కూడా అందులో మరి ఉన్నదాన్ని కూడా ధ్వంసం చేశారంటే మరి ఏ స్థాయికి ఇది ఎంత ప్రమాదకరమైనది. ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలు. ఈ రకంగా దేశ భద్రతకు మరి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడ్డారు. దేశ ద్రోహులుగా పరిగణించాల్సిన వ్యక్తులను ఉపేక్షిస్తున్నదంటే ఎక్కడో మరి ఈ యొక్క మరి ఈ రెండు కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్లో ఏదో రహస్య ఉడంబడిక జరిగినట్టుగా మేము భావిస్తాం. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి మేము స్పష్టంగా చెప్తూనే ఉన్నాం. కేసీఆర్ గారు మోదీ గారిని మరి విభేదిస్తూ వ్యతిరేకిస్తూ ఏ రకంగా అవసరమైతే డబ్బులు నేను ఖర్చు పెడతాను, నాకు ఆ యొక్క ప్రతిపక్ష మరి కన్వీనరు ఆ కూటమికి ఇస్తే అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఇదంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు మిన్నకుండా ఉన్నారంటే హైకమాండ్ ఒత్తిడిల మేరకు లొంగిపోయారా, లేదా నువ్వు స్వయంగా బాధితుడు అయినప్పటికీ జైలు పోయినటువంటి నీవు కూడా ఉపేక్షిస్తున్నావంటే ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తుంది. నేను మొదటి నుంచి చెప్పాను కూడా, ఈ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయము, అదే లేదా ఆ కూటమిలో చేరడం ఖాయమని. అయినా ఇవాళ ఈ దర్యాప్తుల పేరు మీద దాన్ని జాప్యం చేస్తూ ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా చాలా మెతకగా వివరిస్తూ విచిత్రం ఏంటంటే ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ అంతా కూడా మేము మొదటి నుంచి ఇది డ్రామా నాటకే ఫకీలో ఆనాడు ముఖ్యమంత్రి గారు మరి తన బిడ్డను కాపాడుకోవడానికి చేస్తున్న తతంగం అంటే ఆ రోజు ఎవరు కూడా నమ్మలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనే నేరేటివ్ క్రియేట్ చేసి రాజకీయంగా లాభపడ్డ విషయం వాస్తవమే. కానీ ఇప్పుడు ఈ వాంగ్మూలంలో చాలా స్పష్టమవుతున్నది. ఎందుకంటే ఇది ఆ రోజు తన బిడ్డ కవిత ఏదైతే ఈ యొక్క మద్యం కుంభకోణంలో కూరుకుపోయిందో ఆ మద్యం కుంభకోణం నుంచి తప్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ ఫోన్ ట్యాపింగ్. ఆ రకంగా ఢిల్లీ పెద్దలను బీజేపీ పెద్దలను ఇరికించి ఏదో రకంగా కవితను గట్టెక్కించడానికి చేసినటువంటి మరి కుట్రలు చర్యలు అని చెప్పి కూడా ఈ వాంగ్మూలంలో మరి బయటపడుతున్నది. వారు కేవలం ఫోన్ ట్యాపింగ్తో సరిపెట్టలేదు, బ్రౌజింగ్ హిస్టరీ, వాయిస్ కాల్స్ కూడా ట్రాక్ చేశారట, వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ కాల్స్ కూడా రికార్డ్ చేశారట. మరి ఇంత ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తిగత స్వేచ్ఛను హరింపజేసే హక్కులు ఈ కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఇంత దారుణమైన స్థితికి దిగజారిన దానికి ఇవాళ ఈ ప్రభుత్వం ఉపేక్షించడం ఏమాత్రం కూడా ఇది భావ్యం కాదు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం పాల్పడింది సామాన్యమైనటువంటి నేరం కాదు. ఇది ఇవాళ దేశ ద్రోహానికి సంబంధించిన అంశమైతే, దేశ భద్రతకు సంబంధించిన అంశమైతే, వ్యక్తిగత జీవితాలు కూడా ఏ రకంగా చొరబడి మరి ఆ నీచమైన స్థాయికి దిగజారినటువంటి మీద ఈరోజు ఎందుకు మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఉపేక్షిస్తున్నదో. అందుకనే మేము భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా, నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా రేవంత్ రెడ్డి గారు, నీ మీద ఒత్తిడి లేవని నీకు ఢిల్లీ పెద్దల నుంచి మరి భావించినట్టయితే వెంటనే ఈ దుర్మార్గమైనటువంటి ఈ దారుణమైనటువంటి ఘోరమైన చర్యలకు ఒడిగట్టినటువంటి ఆ యొక్క పాత్రదారులను తో పాటు సూత్రధారులను కూడా అందులో ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి.